వ్యవసాయండా అవునవును. వాళ్ళు ఇంత పెద్ద హాస్పిటల్ నడపాలంటే కదా దానికైతే ఇవ్వాలి కదా. ఏ మండలం, ఏ డిస్టిక్? మరికల్ మండలం, నారంపేట డిస్టిక్. అవునా? ఏం పేరు నీ పేరు? అశ్విని. ఎవరి కోసం వచ్చినావు? మమ్మీ కోసం. మమ్మీ కోసం. పేదల పాలిటి పెన్నిది ఒక సువర్ణ అవకాశం. ఫ్రెండ్స్, ఇది అందరికీ షేర్ చేయండి. ఈ ప్రతి ఒక్కరికి తెలవాల్సిన విషయము ఏంటంటే అరుంధతి హాస్పిటల్ ఎన్నో రోగాలతో బాధపడుతున్న పేదలకు ఇది సువర్ణ అవకాశం. కాబట్టి మీరు అందరూ దీన్ని సద్వినియోగం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసిన విషయము ఇక్కడ అన్నీ ఉచితంగా, ప్రతి ఒక్క సేవలు ఉచితంగా చేస్తారు. ప్రతి ఒక్క ట్రీట్మెంటు, పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ కూడా ఇక్కడ ఉచితంగా చేస్తారు. హైదరాబాదులో ఉంది, అదే MLR క్యాంపులో ఆఫీస్లో ఉంది. ఇది చాలా అందరికి ఉపయోగపడే సమాచారం కాబట్టి మీరు అందరు షేర్ చేయండి. మర్రి రాజశేఖర రెడ్డి వాళ్ళ అమ్మగారి పేరు మీద వెలిసినటువంటి ఈ అరుంధతి హాస్పిటల్ మీరందరూ చూడాల్సిన విషయం. చాలా చక్కగా ప్రతి ఒక్కరు డాక్టర్స్ మంచిగా స్పందించి మంచి ట్రీట్మెంట్ అయితే ఇస్తున్నారు. చూడండి ఇక్కడ ఎంత ప్రశాంత వాతావరణంలో, హైదరాబాద్కు చాలా దూరంలో, అంటే మినిమం ఒక 20 కిలోమీటర్ దూరంలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఎలాంటి పొల్యూషన్ లేకుండా బ్రహ్మాండంగా మంచి వసతులతో కూడినటువంటి ఏది కార్పొరేట్ లెవెల్లో ఉన్నటువంటి ఈ హాస్పిటల్ పేదలకు మాత్రం చాలా ఉపయోగపడుతుంది. ఖాళీ ఒక ఆధార్ కార్డు కానీ తీసుకొస్తే వాళ్ళు మంచి ట్రీట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఈ విషయాన్ని తెలుగు వచ్చా? తెలుగు వచ్చు. యాక్చువల్గా మేము ఒక టీవీ ఛానల్ చూసినాము. ఈ హాస్పిటల్ ఎంత బాగా ట్రీట్మెంట్ మంచిగా అయిందా, అయింది ఒకసారి చెప్తావా? ఏమేమి చూపించారు ఫస్ట్? మావున్నారు. నీకేంటి ప్రాబ్లం ఏంది? గుండె తక్కువ ఉందంట. తర్వాత నిన్న మొత్తం చెక్ చేసారు. ఓకే. రిపోర్ట్లు రేపు సోమవారం వస్తాయంట. రిపోర్ట్లు వచ్చినాక మందులు ఇస్తారు. టెస్టింగ్లు అన్నీ ఫ్రీయేనా? ఫ్రీ. ఓకే. నీకు ఆడ మంచిగా డాక్టర్లు బాగా ఫ్రీగా చూసుకుంటున్నారు, మంచిగా మాట్లాడారా? మంచిగా మాట్లాడారు. ఓకే. ఏం పేరు నీ పేరు? నజీర్ భాయ్. మొహమ్మద్ నజీర్ హుసేన్. ఇది ఇక్కడ ఉందని ఎట్లా తెలుసు మీకు? ఉన్నదని మా సడ్డ కూడా చెప్పింది, ఇట్లా పోవని. అంటే నేను వాసిపోయిన ఉండి రక్తం ఇప్పుడు తక్కువ అవుతుంది. తక్కువ అవుతుంది. ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అయిందన్న? 4 రోజులు అయింది. 4 రోజులు. మరి గిడ కూర్చున్నావు, నీకు బెడ్ ఇచ్చిర్రా లేదా? బెడ్ ఇవ్వలేదు. అంటే ఇంకా అడ్మిషన్ తీసుకోలే. తీస్తారా అట్లా? తీస్తారండి. రిపోర్ట్లు వచ్చినాక బాగుంటేనే గోళీలు ఇచ్చి ఇంటికి పంపిస్తారు. ఓకే. లేదంటే అడ్మిషన్ ఏదైనా ఫ్రీ. ఏదైనా ఫ్రీ. ఖాళీ అంటే గోళీలు వ్యవసాయండా. అవునవును. వాళ్ళు ఇంత పెద్ద హాస్పిటల్ నడపాలంటే కదా దానికైతే ఇవ్వాలి కదా. గోళీలు పైసలు తల్లినాయి. నీకు ఇక్కడ మంచిగా అనిపించిందా లేకపోతే బయట గవర్నమెంట్ హాస్పిటల్ బెటర్ అనిపించిందా? ఇదే మంచిగా అనిపించింది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఏం వాంతులు వచ్చినాయి. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పోయినా ఆడ గోళీలు ఇస్తే వాంతులు వచ్చినాయి. అరే, కానీ ఇక్కడ నీకు మంచిగా నమ్మకం అయితే వచ్చింది. ఎక్కడెక్కడ నుంచి అందరు హాస్పిటల్కి వస్తున్నారు, మంచిగా ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఫస్ట్? జిన్నారం. ఏ మండలం, ఏ డిస్టిక్? మరికల్ మండలం, నారంపేట డిస్టిక్. అవునా? ఏం పేరు నీ పేరు? అశ్విని. ఎవరి కోసం వచ్చినావు? మమ్మీ కోసం. ఏంటి ప్రాబ్లం ఏంటి? గర్భసంచికి ఆపరేషన్ చేయాలి. ఇక్కడ ఉన్నదని ఎవరు చెప్పారు? ఇక్కడ హాస్పిటల్ ఉందని అంటే యూట్యూబ్ లో చూసి. మేము కూడా అదే బాపతి గారి. అయితే ఇప్పుడు ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు మెడిసిన్స్ వరకు అవును అమౌంట్ తీసుకుంటున్నారు, కానీ ట్రీట్మెంట్కు టెస్ట్లకు మాత్రం తీసుకోవట్లేదు. కొంతవరకు బెటరే కదా. కార్పొరేట్ హాస్పిటల్ ఎలా ఉందో ట్రీట్మెంట్ ఇక్కడ కూడా అట్నే ఉంది. ఓకే. అయితే ఇప్పుడు కొంచెం మరి ట్రీట్మెంట్ ఎక్కడ దాకా వచ్చింది మీ మమ్మీకి? ఇంకా చేయలేదు. బ్లడ్ టెస్ట్ నిన్న చేశారు. రేపు రిపోర్ట్స్ వస్తామని చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ. కంపెనీలు కాదు. చెప్పండి మ్యాచ్ గురించి 2 నిమిషాలు. ఏమో ఇక్కడ వచ్చి స్పోర్ట్స్ మీకు ఏం కావాలి? మీకొక నాకు గన్ ఇస్తారా? బ్యాట్ ఇస్తే మినిమం ఓవర్కి ఒక 100 నుంచి 200 రన్నులు కొడతాను. అవునా? ఓకే, సూపర్ 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 సూపర్. అది అట్లుంటుంది. హెల్ప్ చేయొచ్చుగా.
ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి, చెయ్యండి, చెయ్యండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి.